ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని నమ్మకం పెరగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా కూడా నల్గొండ జిల్లా పెద్దర్శరపల్లి గ్రామానికి చెందిన సోషల్ టీచర్ ప్రభుత్వ ఉద్యోగుడు తన ఇద్దరు పిల్లలను కూడా ప్రభుత్వ బడిలోనే చేర్పించినటువంటి పరిస్థితి ఉంది. ఆ చేర్పించడంతో కూడా తోటి ఆ ఉపాధ్యాయులకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం ప్రస్తుతం ఏదైతే పెద్దర్శరపల్లి పాఠశాలలో ఉన్నాం. ప్రస్తుతం మనం విజువల్లో కూడా చూస్తున్నాం, ఏదైతే ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే ఇద్దరు చిన్నారులు ఉన్నారో ఇద్దరు చిన్నారులను ఇదే ప్రభుత్వ పాఠశాలలో కూడా చేర్పించి కూడా మిగతా తోటి ఉపాధ్యాయులకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఒకటి చెప్తున్నాం, ప్రభుత్వ బడుల్లో కూడా విద్య బాగుంటుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఇందులో చేరాలని ఎన్నో అవగాహన కార్యక్రమాలు బడిబాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కూడా చాలా వరకు కూడా ఎల్కేజీ యూకేజీ వాళ్ళందరూ కూడా ప్రైవేటు స్కూళ్ళ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి యాదయ్య సార్ మాత్రం తన ఇద్దరు పిల్లలను నేను ఎంతో కష్టపడి చదివి నేను గవర్నమెంట్ ఒక విధంగా చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్ రావాలంటే కూడా చాలా క్లిష్టమైన ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుంది. అదేవిధంగా డిఎస్సి క్వాలిఫై కావాల్సింది, అన్ని రకాలు చేసింది. కాబట్టి మా దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి. కాబట్టి నా ఇద్దరు పిల్లలను కూడా నేను ఏదైతే గవర్నమెంట్ స్కూల్లోనే చేర్పిస్తున్నాను కూడా చెప్పిన పరిస్థితి. ప్రస్తుతం మనతోటి యాదయ్య సార్ ఉన్నారు. యాదయ్య సార్తో అడిగి మన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఒక నిర్ణయం తీసుకున్నారు, తన ఇద్దరు పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్న నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే చేర్పించారు. ఏంటి ఈ ఆలోచన ఎట్లా ఉంది సార్? ప్రభుత్వ ఉపాధ్యాయుల మీద నమ్మకం సార్ ఫస్ట్. ఎందుకంటే ఎన్నో ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయ్యి బీఈడి కంప్లీట్ చేసి కంప్లీట్ చేసి తర్వాత క్వాలిఫై అయ్యి తర్వాత డిఎస్సి ఎగ్జామ్కి ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివి తర్వాత వేల మందిలో పోటీలో నెగ్గి జాబ్ కొట్టుకున్నటువంటి టీచర్స్ గవర్నమెంట్ స్కూళ్ళలో ఉంటారు. కాబట్టి మంచి ఎడ్యుకేషన్ ఎక్కడ అందుతుంది అంటే గవర్నమెంట్ స్కూల్లోనే అందుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా మాకు ఫ్రీ బుక్స్ ఇస్తూ ఉంది, నోట్ బుక్స్ ఇస్తూ ఉంది, యూనిఫామ్స్ ఫ్రీ ఇస్తూ ఉంది. తర్వాత మాకు డిజిటల్ బోర్డ్స్ కూడా మాకు ప్రొవైడ్ చేస్తూ ఉంది గవర్నమెంట్. సో ఇన్ని రకాల వస్తువులు మాకు మంచి విశాలమైనటువంటి గదులు ఉన్నాయి. తర్వాత మంచి ప్లే గ్రౌండ్ ఉంది. సో మాకు అనుభవజ్ఞులైన టీచర్స్ ఉన్నారు. సో ఏ డౌట్ వచ్చినా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫ్రీగా పిల్లలతో ఫ్రెండ్లీగా ఉన్నటువంటి వాతావరణం ఇక్కడ మనకు చూడవచ్చు ఇక్కడ. సో అట్లాంటి వాతావరణం మంచి స్టాఫ్ ఉన్నారు. కాబట్టి నేను మా ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లల్ని చదివించాలి. సో నేను కూడా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని కాబట్టి సో మమ్మల్ని మేము నమ్మకపోతే ఇంకెవరు నమ్మరు. కాబట్టి సో మా మీద ఖచ్చితంగా మేము ప్రభుత్వ ఉపాధ్యాయులం మా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అందిస్తామన్న నమ్మకం నేను అందిస్తున్నాను. కాబట్టి మళ్ళీ మా ఉపాధ్యాయులు కూడా అందిస్తారన్న నమ్మకంతోనే నేను పిల్లలు ఇక్కడ చేర్పించడం జరిగింది. అదేవిధంగా ఒక ఇరుకిరుకు గదులు కాకుండా లేకపోతే విశాలమైన గదులు ఉన్నాయి. మనకు అన్ని ఆటలు గేమ్స్ ఉంటాయి, మంచిగా ఆడుకోవడానికి మంచి సమయం ఉంటుంది. మీరు స్కూల్లో చేర్పించిన పట్ల తోటి ఉపాధ్యాయులు కానీ మీ బంధుమిత్రులు కానీ అదేవిధంగా మీ ఇంట్లో మీ మేడం కానీ ఏం చెప్తుంటారు? సో మా మేడం కూడా చాలా అప్రిషియేట్ చేసింది. సో మంచి మిమ్మల్ని చూసి చాలామంది ఉపాధ్యాయులు కూడా చాలామంది ఇంకోసారి కూడా చేర్పించారంటే పేపర్కి వచ్చిందని చెప్పేసి మా మేడం కూడా నాకు తెలియజేస్తూ వచ్చింది. సో నిజంగా సర్వతోముఖాభివృద్ధి ఎక్కడ జరుగుతుంది అంటే పిల్లలకి ఈ గవర్నమెంట్ స్కూళ్ళలోనే జరుగుతుంది సార్. సో అందుకనే నేను మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి తీసుకురావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా వరకు మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ తోటి వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్లో కూడా చేర్పిస్తూ అంటే చిన్నపిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఫీజులు ఎక్కువైనా సరే మేము ప్రైవేటు స్కూళ్ళలోనే చేర్పిస్తామని చెప్తున్నారు. అయినా కూడా మీరు ప్రభుత్వ బళ్ళనే నా కొడుకు నా కూతురు కూడా చదివి నేను పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేస్తానని నమ్మకంతో మీరు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొంతమంది ఇప్పటికీ కూడా ప్రైవేటు స్కూల్లోకి పంపుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు సార్? చదివే అంటే చాలామంది ప్రైవేట్ స్కూళ్ళలో ఏం చేస్తారంటే సార్, ఎవరైతే తెలివైన పిల్లల్ని కొంతమందిని చూపించుకొని మాకు ఈ ర్యాంకులు వచ్చినాయి చెప్తా ఉన్నారు. సో చాలామంది పిల్లలు అంటే బిలో యావరేజ్ పిల్లలు ఉంటారు. వాళ్ళని ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ చేయరు. ఓన్లీ మంచి పిల్లలు ఎక్కడున్నా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నా ఏ స్కూల్లో ఉన్నా మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా చదువుతారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చాలామంది ఫీజులు అడ్రస్ లేకపోతే ఆర్డే ఈడే అని ఎక్కువగా అంటే కొంచెం
ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు కాబట్టి చాలామంది అటు పంపిస్తూ ఉన్నారు. ప్రెస్టీజ్గా కొంతమంది ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఒకరిని చూసి ఒకరు ప్రైవేట్కి పంపిస్తూ ఉన్నారు. కానీ వాస్తవాన్ని తెలుసుకోకుండా గవర్నమెంట్ స్కూల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నప్పటికి కూడా చాలామంది పంపించలేక ప్రెస్టీజ్గా ఒకరిని చూసి ఒకరు పంపిస్తారు సార్. సో అట్లా కాకుండా నిజంగా వాస్తవం ఎట్లా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలు సెటిల్ అవుతారా, లేదా ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలు ఫ్యూచర్లో సెటిల్ అవుతారా అంటే ప్రభుత్వ స్కూల్లో చదివినటువంటి పిల్లలు మాత్రమే జీవితంలో తట్టుకొని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడుగులు వచ్చినా ఏదో పని చేసుకొని జీవించగలుగుతాడు. ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు భవిష్యత్తులో వాళ్ళు చదువు తప్పితే మళ్ళీ వేరే పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు సార్. రైట్, ఇది తండ్రి యాదయ్య గారు చెప్తున్న పరిస్థితి ఉంది. చెప్పనానా, ఏం పేరు నీ పేరు? ప్రశస్త లేఖన. మై నేమ్ ఇస్ ప్రశస్త లేఖన. ఓకే, గుడ్. ఏంటి ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయినావు, మీ డాడీ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాడు, ఎట్లా అనిపిస్తుంది? ఫీలింగ్ ఎలా ఉంది? ఎట్లా ఉంది స్టడీ? ఎట్లా ఉంది? నాకు చాలా నచ్చింది. ఏమేమి గేమ్స్ ఆడుకుంటున్నారు? స్కిప్పింగ్, మళ్ళా ఇప్పుడు నువ్వు వాలీబాల్. ఏ క్లాస్ నువ్వు? 5th క్లాస్. మీ తమ్ముడు ఏ క్లాస్? 1st క్లాస్. ఎట్లా ఉంది స్కూల్ వాతావరణం? ఎట్లా ఉంది స్కూల్? ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. రైట్, మొత్తం కూడా చాలా ఆనందం వ్యక్తం చేసినటువంటి ఏదైతే ప్రైమరీ స్కూల్కి సంబంధించిన హెచ్ఎం గారు ప్రస్తుతం ఉన్నారు. సార్, మొత్తం కూడా మీరు ఇద్దరికి సంబంధించి పిల్లలు మీ స్కూల్లో జాయిన్ చేశారు. ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు సార్? ఎట్లా ఉన్నారు? 32 సార్. ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్, స్టూడెంట్స్ కూడా ఇద్దరికి వచ్చారు. ఎట్లా ఉంది? ఏం చెప్పదలుచుకున్నారు? చాలా సంతోషంగా ఉంది సార్. మిగతా వాళ్ళ పిల్లలు కూడా చేరిపోయిన చాలా సంతోషంగా ఉంది సార్. రైట్, మరి ఒక ఉద్యోగిని కూతురు కుమార్తె గవర్నమెంట్ స్కూల్లో చేర్చిన పరిస్థితి ఉంది. ఏం చెప్తారు సార్? ఒక తోటి నమస్కారం సార్. ఆర్టీవీ యాజమాన్యానికి, సార్ వాళ్ళకి, స్టాఫ్ అందరికీ నమస్కారం. నా పేరు జె శ్రీనివాసరావు అండి. నేను పిఏపల్లి హై స్కూల్ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులుగా ఉన్నాను. ఈరోజు మా సోదర ఉపాధ్యాయుడైనటువంటి సహా ఉపాధ్యాయుడు యాదయ్య సారు మాకు కొత్తగా మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్లో సూర్యాపేట జిల్లా నుంచి పెంచుకల్దిన్న పాఠశాల నుంచి మా పాఠశాలకి రావడం జరిగింది. వారి ఉన్నటువంటి ఇద్దరు పిల్లలను కూడా ఈరోజు మా పక్కనే ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో చేర్చడం జరిగింది సార్. మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తున్నది, తర్వాత విద్యార్థులకు ఫ్రీ బుక్స్ ఇస్తున్నది, యూనిఫామ్స్ ఇస్తున్నది, తర్వాత మేమందరం కూడా వాళ్ళకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నాం. మా పాఠశాల పిఏపల్లి పాఠశాల గత 10 సంవత్సరాల్లో గవర్నమెంట్ పాఠశాల అన్నింటిలో మా మండలంలో టాప్ వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా మండలం టాపర్గా మేమే నిలుస్తున్నాం. దాదాపు ఇప్పుడు 11 మందిని మేము IIIT బాసర్కి పంపించడం జరిగింది. NMMS ఎగ్జామ్స్కి, పోటీ పరీక్షలకు పంపించడం జరిగింది. ఇటువంటి మారుమూల ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతం నుంచి కూడా చిత్తశుద్ధితో మా యొక్క ఉపాధ్యాయులు కృషి చేయడం వల్ల ప్రభుత్వం వారి యొక్క ఆదేశాల మేరకు వారు కల్పిస్తున్నటువంటి సౌకర్యాలను చక్కగా వినియోగించుకుంటూ పేద ప్రజలందరికీ కూడా వాటి యొక్క ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని తెలియజేస్తూ గొప్ప వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ అయినటువంటి వాళ్ళు, అధికారులు అయినటువంటి వాళ్ళు, మేము కూడా మా స్టాఫ్ అందరం కూడా మేము ప్రతి ఒక్క తరగతి కూడా గవర్నమెంట్ పాఠశాలను చదువుకున్నాం, హాస్టల్స్లో ఉండే చదువుకున్నాం. కాబట్టి ప్రభుత్వం అందించినటువంటి పథకాలను మేము పొందినాం. తద్వారా మేము ప్రయోజకులమైన మా పాఠశాల ఉపాధ్యాయులు చదువు చెప్పడం ద్వారా. కాబట్టి అదే విశ్వాసంతో మేము కూడా మా సోదర ఉపాధ్యాయుని ప్రోత్సహించడం జరిగింది. సారు ముందే నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ మాకు ఉన్నటువంటి మా ప్రాథమిక పాఠశాలలో అందరు నూతన ఉపాధ్యాయులు వచ్చారు. చాలా అంకిత భావం కలిగినటువంటి ఉపాధ్యాయులు పిల్లల్ని చాలా చక్కగా ఆటపాటలతో విద్యాబోధన చేయించడం అనేది జరుగుతుంది సార్. మరి మాకు FLN అని, LIP అని బోధనలో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో ఎలా బోధించాలి, దానిలో నైపుణ్యం ఎలా ఉండాలని మొన్న మాకు వేసవి కాలంలో కూడా మాకు సెలవుల్లో కూడా మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా పిల్లల కంటే ఎక్కువ కూడా మేము మా పాఠశాల పిల్లలతోనే ఉంటాం. ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకు అడ్వాన్స్గా బుక్స్ బిఫోర్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వడం కంటే ముందే బడి బాటలోనే మనం బుక్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది, యూనిఫామ్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆట పాటలతో కూడినటువంటి ప్రణాళికబద్ధమైనటువంటి గుణాత్మక విద్య, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రభుత్వ పాఠశాలలోనే గౌరవనీయులైనటువంటి గ్రామ పెద్దలు కానీ, ప్రజలు కానీ, యువకులు కానీ, విద్యావంతులు కానీ, తల్లిదండ్రులు కానీ ప్రభుత్వ పాఠశాలని పిల్లల్ని చేర్చాలని నేను కోరుకుంటున్నాం సార్. ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు? మొత్తం మీకు సంబంధించిన స్టాఫ్ ఎంతమంది ఉన్నారు సార్? ఇప్పుడు ప్రస్తుతానికి మా పాఠశాలలో 172 మంది విద్యార్థులు ఉన్నారు సార్. 13 మంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, ఒక 3 నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు సార్. ముఖ్యంగా కూడా యాదయ్య సారు ఇక్కడికి మ్యూచువల్ మీద అంటున్నారు. వచ్చిన తర్వాత నా ఇద్దరు పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పిస్తానని మీకు చెప్పినప్పుడు
తోటి ఉద్యోగినిగా ఎట్లా అనిపించింది సార్ ఉపాధ్యాయునిగా? చాలా ఆనందంగా అనిపించింది సార్. ఎందుకంటే మేము చాలా గట్టిగా చెప్తున్నాం చాలా తల్లిదండ్రులకు, మేము ఎక్కడైనా ఏ సమయంలోనే మీరు ఎవరైనా ఎంత విద్యావంతులు తీసుకొచ్చి మా దగ్గర కూర్చోబెట్టినా మేము వాళ్ళందరూ మెచ్చుకునే విధంగా మేము పాఠాలు చెప్తాం సార్ అని భరోసా కలిగిస్తున్నాం తల్లిదండ్రులకు. అదే విషయాన్ని సార్ కూడా మేము తెలియజేస్తాం. మేము అందరూ కూడా ఉన్నతమైనటువంటి ప్రమాణాలు ఉస్మాన్ యూనివర్సిటీస్లో రకరకాల యూనివర్సిటీస్ చదువుకునే పీజీ హోల్డర్స్ మేమందరం కూడా. కాబట్టి అదే కాన్ఫిడెన్స్ సార్కు ఉంది. మా యొక్క వర్కింగ్ స్టైల్ ఇక్కడ కూడా సార్ వచ్చినటువంటి కొద్ది కాలంలో చూడడం జరిగింది. కాబట్టి సార్ కూడా విశ్వాసం కలిగి మేము చాలా ఆనందపడ్డాం. సార్ని చూసి చాలా గర్వపడుతున్నాం కూడా మీ అందరం కూడా. కాబట్టి సార్ని అభినందిస్తున్నాం. మా ప్రభుత్వ పాఠశాలకు మీరు వచ్చి కవర్ చేసినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మేము గ్రామస్తులు కూడా మేము గ్రామ సభల్లో వెళ్ళినాము. అక్కడ కూడా మా యొక్క ప్రభుత్వ పథకాలను మేము ప్రచారం చేస్తున్నాము. వారు అందించేటువంటి విద్యా ప్రమాణాలు ఏ రకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, ముందుకు వెళ్తుంది, ప్రభుత్వం ఎలాంటి ఫెసిలిటీస్ కలిగిస్తుంది విద్యా వ్యవస్థలు అనేటువంటిది సవివరంగా వాళ్ళకి వివరించడం జరిగింది సార్. రైట్. దీనికి సంబంధించిన మహిళా ఉపాధ్యాయురాలు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మేడం, ముఖ్యంగా కూడా ఇక్కడ చిన్నపిల్లలు విద్యార్థినులు స్టడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఎట్లా స్టడీ ఏ విధంగా ఉంది మేడం? ప్రభుత్వ పాఠశాలలో ఏ విధంగా నడుస్తున్నాయి? సార్, ముందుగా మీ ఆర్టీవీకి నా యొక్క అభినందనలు, ధన్యవాదాలు. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో మన మహనీయులని కానీ గొప్ప గొప్ప వాళ్ళని కానీ అబ్దుల్ కలాం లాంటి వాళ్ళని కానీ ఎవరిని తీసుకున్నా కానీ వాళ్ళు ఒక గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఎన్నో కష్టాలకు ఓర్చుకొని ఎంతో గొప్ప గొప్ప వాళ్ళైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా మనం స్ఫూర్తిగా తీసుకొని అలాంటి మహనీయులను కూడా తీసుకొని మనము ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకుంటే పిల్లలకి ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని రకాల పథకాలు కానీ అన్నీ కూడా ఉచితంగా లభిస్తున్నాయి. వాటిని ఉపయోగించుకొని ఇక్కడ చాలామంది కూడా టీచర్స్ కానీ వాళ్ళు ఎన్నో వేల కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ నుండి చదివి 1000 సంఖ్యల నుండి పోస్టుని సాధించడం అంటే చాలా కష్టతరమైనటువంటిది. అటువంటి వాటి నుండి కూడా ఎదుర్కొని ఇక్కడికి వచ్చి ఉద్యోగాన్ని కొట్టుకొని వచ్చి ఇక్కడ చదువు చెప్తున్నారు. కాబట్టి పిల్లలు తల్లిదండ్రుల కంటే ఎక్కువ కూడా మన పాఠశాలల్లో గడుపుతారు. కాబట్టి వాళ్ళకి ఎంతకీ కూడా వాళ్ళకి తగిన రీతిలో విద్యను అందించడానికే మేము కృషి చేస్తూ ఉన్నాము. ఆ పిల్లల్ని కూడా ప్రైవేట్లా కూలికి పోయేవాడు కూడా తను ఇంట్లో వెళ్ళకపోయినా కానీ ఆ ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నారు సార్. వాళ్ళు ఎందుకంటే ఒకరు పంపించిండ్రని చెప్పేసి నా కొడుకు ప్రైవేట్లో చదువుకోవాలనే గొప్పదనానికి పోతున్నారు. ఇక్కడ అందేటువంటి వాటిని కూడా ఉపయోగించుకోకుండా ఒక్కసారి ప్రైవేట్కి ఇప్పుడు మా దగ్గరికి వస్తున్నారు సార్ జాయిన్ అవ్వడానికి. ఆ ఒక్కొక్క పిల్లవాడిని మా సార్ వాళ్ళు పరీక్షించినప్పుడు కనీసం కొంతమందికి ఏమీ రాకుండా ఉంటున్నారు సార్. వాళ్ళు మరి అక్కడికి వెళ్ళి ఏం నేర్చుకున్నారో మాకు అర్థం కావట్లేదు సార్. వచ్చిన పిల్లల్ని అటు పంపించడము, రాని పిల్ల ఇట్లా చేస్తున్నారు. వాళ్ళ పిల్లలకి మా పిల్లలకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివి పెరిగి పెద్దవాడైన వాడికి చాలా తెలివి ఉంటుంది సార్. ఎక్కడికి పోయినా కానీ వాడు ఒంటరిగా బ్రతకగలిగే అంత శక్తిని సంపాదించుకుంటాడు. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా గవర్నమెంట్ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించి చూడండి. మేము తోటి ఉపాధ్యాయుడు సార్ తీసుకున్న నిర్ణయం పట్ల ఎట్లా చూస్తారు మీరు? సార్, మాకు యాదేవ్ సార్ ఇక్కడికి కొత్తగా వచ్చినా కానీ అసలు ఎంత అంటే తన పిల్లల్ని గవర్నమెంట్ పాఠశాలల్లో వేస్తాం మా పిల్లల్ని, ఆ ఇద్దరు పిల్లల్ని అనగానే మాకు చాలా సంతోషం అనిపించింది సార్. ఎందుకంటే తనని చూసి ఇంకొక ఉపాధ్యాయుడు కూడా స్ఫూర్తిగా తీసుకొని అదే దారిలో నడుస్తారని, ఒక్కలని కాదు ఇంకా ఎంతమంది అయినా నడుస్తారని మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మేము కూడా సార్ని ప్రోత్సహించాం సార్. మరొకసారి సార్ మొత్తం కూడా చూస్తాం. ఈ సంవత్సరం ఇక్కడ చాలా వరకు నల్గొండ జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది గవర్నమెంట్ స్కూళ్ళల్లోకి చేర్పించడానికి విద్యార్థులు చేర్పించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్న పరిస్థితి. అంటే గత 2-3 సంవత్సరాల క్రితంలో చాలా తక్కువ ఉండేది, ఈ సంవత్సరం కూడా ఉంది. ఎట్లా చూడొచ్చు సార్? మొత్తం కూడా అప్డేట్ అవుతుందా? ఖచ్చితంగా సార్. మనకు గవర్నమెంట్ లెక్కల ప్రకారం కూడా ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెరిగింది. సేమ్ అదేవిధంగా మా పాఠశాలలో కూడా ఖచ్చితంగా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి అడ్మిషన్లు వచ్చినాయి సార్. దానికి మేమంతా చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఇంకా మా మీద బాధ్యత కూడా పెరిగింది. ఇంకా మా సహచరుడు యాదయ్య సార్ గారు వాళ్ళ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడం అనేది మాకు చాలా సంతోషించదగ్గ విషయం. ఇక మేము కూడా ఖచ్చితంగా వాళ్ళు ఏ విధమైన నమ్మకంతో అయితే మా మీద నమ్మకం ఉంచి మా స్కూల్లో చేర్పించినందుకు మేము కూడా ఖచ్చితంగా ఆ బాధ్యత నెరవేరుస్తూ పిల్లల్ని అన్ని విధాలుగా
అభివృద్ధి చెందేటట్లు మా వంతు కృషి మేము చేస్తామన్న హామీ ఇస్తున్నాం సార్. రాబోయే కాలంలో మళ్ళీ గవర్నమెంట్ స్కూళ్ళకు స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉందా సార్? ఈ ఫ్లో చూస్తుంటే ఖచ్చితంగా సార్, చాలా సంతోషంగా ఉంది. ఈ విధానాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తూ ముందు కూడా ఇంకా మంచి స్ట్రెంత్ ప్రైవేట్ స్కూల్స్ అయితే ఇంకా మిగతా స్కూళ్ళు అన్నీ కూడా స్ట్రెంత్ తగ్గుతూ మా స్కూళ్ళకు మాత్రమే ఖచ్చితంగా స్ట్రెంత్ పెరుగుతుందని మేము ఆశిస్తున్నాం సార్. రైట్, మరికొంతమంది ఉన్నారు సార్. మొత్తం కూడా మీ స్కూల్లో ఒక తోటి ఉపాధ్యాయులు కూతురు కుమారుడు చేరినటువంటి పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం సార్. సారు నిర్ణయం గొప్ప నిర్ణయం. బడిబాటలో భాగంగా మేమందరం కలిసి బడిబాట చేస్తూ ఉన్నప్పుడు సార్ నా 2 అడ్మిషన్లు ఉన్నాయి, మా సొంత పిల్లలు ఉన్నారు, 5th ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేస్తే సార్ అన్నారు. అనగానే ఓకే సార్ వెల్కమ్ అని చెప్పడం జరిగింది. అన్నట్టుగానే సారు వాళ్ళ తోటి సిబ్బందితో కలిసి మా పాఠశాలకు వచ్చి వాళ్ళిద్దరికి అడ్మిషన్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఆల్రెడీ ప్రీ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు లేనటువంటిదిగా గతంలో 6th to 10th నోట్ బుక్స్ ఇచ్చారు ఒక 1 year. ఈ సంవత్సరము జూన్ 12 నాటికే మనకు టెక్స్ట్ బుక్స్ ప్లస్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రీ నోట్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్. ఇదొక వినూత్నమైనటువంటి పరిణామం. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ప్రిస్టేజ్కి వెళ్ళి మేము బడిబాటలో తిరిగినప్పుడు సార్ నీకేం డబ్బులు లేవా, నువ్వెందుకు పక్కోడు ప్రైవేట్ బడికి వెళ్తున్నాడు, నువ్వెందుకు మీ పిల్లవాడిని గవర్నమెంట్ బడి తోలుతున్నావు అంటే కొంతమంది తల్లిదండ్రులు నామోషిగా ఫీల్ అయ్యి అదే విధానాన్ని అవలంబిస్తారు. ప్రైవేట్ పాఠశాలలో మూస విధానం అనేది ఉంటుంది. వాళ్ళు పోయిరంటే ఒక రూమ్లో కూర్చున్నారంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఎలాంటి ప్లే గ్రౌండ్స్ ఉండవు, మా శారీరక వ్యాయామం ఉండదు. అలా ఆ పిల్లలు అట్లనే మానసిక స్థైర్యం కోల్పోయి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. దానికి భిన్నంగా మా గవర్నమెంట్ పాఠశాలలో గేమ్స్ పీరియడ్ ఉంటుంది, యోగా ఉంటుంది. ప్రతి నెల 3వ శనివారం నాడు బ్యాగ్లెస్ డే అనేది కూడా గవర్నమెంట్ పెట్టడం జరిగింది. ఆ రోజు వాళ్ళు బ్యాగులు లేకుండా బ్యాగ్లెస్ డే వచ్చి వాళ్ళకు వినూత్నమైనటువంటి ఫ్లాష్ కార్డ్స్ ద్వారా రకరకాలైనటువంటి స్టోరీ బుక్స్ ఇలాంటివి అన్నీ కూడా వాళ్ళు నేర్చుకోవడం, రకరకాలైనటువంటి గేమ్స్ ఇలాంటి అన్నీ కూడా కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయి సార్. అందుకోసమే కొంచెం తెలిసినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ప్రైవేటు పాఠశాలలో ఏమీ లేదని తెలుసుకొని ఈ సంవత్సరం ఇప్పుడు మాకు 9 అడ్మిషన్లు లోకల్లో ఉన్నటువంటి పాఠశాలలో ప్రైవేట్ స్కూల్ నుంచి మాకు రావడం జరిగింది. 2nd, 3rd, 4th, 5thలో ఫస్ట్ క్లాస్లో కూడా. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కొంచెం బాగా చదువుతాడు అని వాళ్ళు ఊహించుకొనేమో ఒక బాబునేమో ప్రైవేటుకు పంపించి ఇక ఎందుకులే అని ఇంకో అమ్మాయినేమో మా గవర్నమెంట్ దోవడం జరుగుతుంది. అది కూడా లింగ వివక్షత కొద్దిగా జరుగుతున్నది. కాబట్టి తల్లిదండ్రులు ఇప్పటికీ చాలా అసలు మా యాదయ్య సారు పాఠశాలలో జాయిన్ చేసినాడు నల్గొండ జిల్లాలో తుర్కపల్లి మండలంలో కూడా ఇంకా వేరే తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు వాళ్ళ చేర్పించడం జరిగింది. అలా రోజు ఒక ఉపాధ్యాయుడు పాఠశాలలో గవర్నమెంట్ పాఠశాల చేర్పిస్తారు. ఈ సందర్భంగా మాకు యాదయ్య సార్కు మా పాఠశాల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా చెప్పడం జరుగుతుంది సార్. దానివల్ల ప్రభుత్వం కల్పించేటువంటి ప్రతి పథకము పేదవాడికి చేరాలనేదే ఆశయము. అది ప్రభుత్వ వైద్యం ద్వారానే నెరవేరుతుంది అనేది మేము నమ్మకంగా ఉన్నాం. రైట్, మొత్తం కూడా చూస్తున్నాం. ఏదైతే పియ్యపల్లి హై స్కూల్లో ఎవరైతే యాదయ్య సార్ ఉన్నారో యాదయ్య సార్ తన 2 పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. దీనికి మొత్తంగా కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక యాదయ్య సార్ను చూసిన తర్వాత కూడా చాలామంది ఇటు తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా చేరికలు భారీగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ఒకటే చెప్తున్నారు, ప్రైవేటు స్కూళ్ళల్లో ఈ ఫీజుల భారమే తప్ప చదువు మాత్రము లేదు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ బడులను ప్రజలే రక్షించుకోవాలన్న నినాదంతో కూడా బడిబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ బడిబాట కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేరడానికి కూడా ఈ సంవత్సరం నుంచి కూడా జనాలు క్యూ కడుతున్నారు. కలిసి రాబోయే కాలంలో కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ ఉపాధ్యాయులు కూడా చెప్తున్న పరిస్థితి. ఉపాధ్యాయులు ఒకటే చెప్తున్నారు, మేమేమో అల్లాటప్పగా రాలేదు, మేము చాలా వరకు కష్టపడి హాస్టల్లో చదువుకొని చిన్న చదువుకొని చాలా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి గంటల కొద్దీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసిన తర్వాత డిఎస్సి క్వాలిఫై అయిన తర్వాతనే వచ్చి మేము గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాం. కానీ ప్రైవేటు స్కూల్ వాళ్ళకి అలా ఉండదు. 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ అయిన వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళను ముప్పటి ఫీజులను వసూలు చేస్తూ
చేస్తూ కూడా వాళ్ళకి ఎలాంటి విద్యని అభ్యసించట్లేరు. కాబట్టి ఇప్పటికైనా తల్లిదండ్రులు కానీ ఎవరైనా గ్రహించి ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా కృషి చేయాలని కూడా వీరు కోరుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా ఎవరైతే యాదయ్య సారనో యాదయ్య సార్కి మాత్రము అభినందనలు వెల్లువెత్తున్న పరిస్థితి కనపడుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.